హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అలసందల పప్పు. ఈ అలసందల పప్పు తినడం వలన కలిగే ఉపయోగాలు: అలసందలలో అధిక ఫైబర్ ఉండటం వలన జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అలసందలు పీచు పదార్థం కాబట్టి మలబద్ధకం నుండి కూడా నివారిస్తుంది. అలసందలు విటమిన్ కే ఉండటం వలన మెదడు చురుకుగా పనిచేస్తుంది. మెదడులోని నరాలు బలంగా ఉంటాయి. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. గుండె బాగా పనిచేస్తుంది. ఈ అలసందల పప్పు తినడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలసందలను బాగా కడుక్కొని వేసుకోవాలి. తర్వాత టమోటా, పచ్చిమిర్చి, పసుపు, ఎర్రగడ్డ, చింతపండు వీటన్నిటిని అందులో వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 4 విజిల్లు కానీ 5 విజిల్లు కానీ రానివ్వాలి. పప్పు బాగా ఉడికింది ఫ్రెండ్స్. పప్పు బాగా ఉడికింది. ఈ పప్పులోని నీళ్ళన్నిటినీ పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పప్పును బాగా ఎనుపుకోవాలి. అలచందలు ఉంటుంది కదా, ఈ పప్పును బాగా ఎనుపుకోవాలి. ఇలా మెత్తగా ఎనుపుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకోవాలి. పప్పులో నీళ్ళు కొన్ని వేసుకోవాలి. అలా వేసుకొని పప్పును బాగా మెత్తగా రాముకోవాలన్నమాట. ఇలా రాముకున్న తర్వాత పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎర్రగడ్డ, తెల్లగడ్డ కచ్చాపచ్చగా దంచుకోవాలి. పోపు దినుసులు, ఎండుమిర్చి. కడాయిలో కాసింత నూనె పోసుకోవాలి. తగినంత నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డ బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి. కచ్చాపచ్చగా బ్రౌన్ కలర్లోకి రావాలి. కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి ఈ తెల్లగడ్డ వేసుకోవాలి. బాగా మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇలా పోపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది చక్కగా. ఈ పోపునంతటిని పప్పులో వేసుకొని కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా చక్కగా వచ్చింది. ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్. పప్పు చాలా టేస్ట్గా ఉంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు
ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్.